అన్ని చోట్ల శంషాబాద్ తీరే. ఒక్క తహసీల్దార్ ఆఫీసులో 2 రోజులు ఏసీబీ విచారణ. కాసులు ఇస్తేనే కదిలే ఫైళ్లు, జాప్యం వెనుక అనేక కారణాలు. అన్ని మండలాలను అవినీతి పర్వం. మిగతా వాటిపై దృష్టి పెడితే వెలుగులోకి వాస్తవాలు. మిత్రులారా, మేము సూరనాటి వ్యాధనంలో అతి త్వరలో ఒక కార్యాచరణ చేయబోతున్నాం మేము. అదేంటంటే ఎంఆర్ఓలు, సబ్ రిజిస్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళ జాబితా మొత్తం సిద్ధం చేశాం. నిజంగా వాళ్ళ ఆస్తులు విపరీతంగా ఉన్నాయి. అందరి ఎంఆర్ఓల పైన, అందరి డిప్యూటీ కలెక్టర్ పైన, అన్ని సబ్ రిజిస్టర్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్న డిమాండ్ ఒకటి మేము రాస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని భారీ ఎత్తున తీసుకెళ్తాం మేము. ఎంఆర్ఓల పైన నిజంగా ఈడి దాడులు జరగాలి, సబ్ రిజిస్టర్ల పైన జరగాలి, రెవెన్యూ పైన జరగాలి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరిపైన ఈడి దాడులు జరిగితే, ఏసీబీ దాడులు జరిగితే కోట్ల ఆస్తి వస్తుంది బయటికి. ఒక శంషాబాద్ నిన్న మాట్లాడినాం. శంషాబాద్ రూపాయలు 1000 కోట్లు స్కామ్ అని తెలిసింది. ఒక శంషాబాదే కాదు, అన్ని చోట్ల అదే పరిస్థితి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. దయచేసి ఎంఆర్ఓలు, మనీ రిసీవర్ ఆఫీసర్లు ఒకవేళ ఖచ్చితంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయండి. మీ ఆఫీస్ ముందు కెమెరా వస్తుంది, ఇట్లా కెమెరా పెడతాం. మీ ఆస్తులు ఎన్ని చెప్పండి, మీ వివరాలు చెప్పండి, మీ జీతం ఎంత, ఎన్ని సంవత్సరాలు పని చేసిండ్రు, ఇప్పుడు మీ జీతం ఎంత, మీ బెనామీ లెక్కలేంటి, అన్నీ బయట తీస్తున్నాం. మెల్లమెల్ల బయట తీస్తున్నాం. దాని చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. భూ అక్రమాలు, లావాదేవీలపై వరుస ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల ఏసీబీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో 2-3 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో తహసీల్దార్ 6 ఏళ్ల దగ్గర భారీగా నగదు దొరకనప్పటికీ అనేక అంశాలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఒక ఫైల్ను టాయిలెట్పై కప్పై దాచి పెట్టారని గుర్తించారట. ఒక ఫైల్ అంటే టాయిలెట్ కప్పై పెట్టినట. ఏం చెప్పాలి చెప్పు, టాయిలెట్ తాగిపించాలి వాడిని. నిజం, ఒక కప్పులో టాయిలెట్ పోసి టాయిలెట్ తాగిపించాలని అంటుంది. ఏం చేయాలి మరి? మూత్రం పోసి తాగిపించాలని. ఒక ఫైల్ను టాయిలెట్ పైకప్పై దాటిపై గుర్తించారు. కొన్ని ఫైళ్లు ఏండ్ల కింది పెండింగ్లో ఉండగా మరికొన్ని వారాల లోపలే క్లియర్ చేసిన తెలుగున్నది. దరఖాస్తు తేదీ, పరిష్కారానికి మధ్య గడువును బట్టి అధికారులు అనుసరిస్తున్న తీరు అర్థమవుతున్నది. అయితే ఈ పరిస్థితి ఒక్క శంషాబాద్ మండలానికి పరిమితం కాదు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, వికారాబాద్ తదితర జిల్లాలో అన్ని మండలాలు అనేక అక్రమాలు చోటు చేస్తున్నాయి. గండిపేట, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, మేడ్చల్ జిల్లాలోని అన్ని మండలాలపై ఇదే తీరును విచారణ చేస్తే ఎన్నో అక్రమాలు వెలుగులు వచ్చే అవకాశం ఉందట మిత్రులారా. గమనించండి, ఈ బాలాపూర్లో కూడా విపరీతంగా ఉంటాయి, ఈ బాలంపేటలో కూడా విపరీతంగా ఉంటాయి, ఈ జిల్లాలో కూడా, మీర్పేట కూడా అన్ని ప్రభుత్వ భూములు ఎక్కువ ఉంటాయి. అన్నీ కూడా అన్ని మోసం చేసిండు. ప్లాట్లకు పాస్బుక్ ఇచ్చి ప్రభుత్వ అంచనా ప్రకారం ప్లాట్లుగా మారిన 8 లక్షల ఎకరాలకు పట్టదారు పాస్బుక్ పుస్తకాలు జారీ చేశారు. అక్కడ ప్లాట్లుగా ఏనాడో అమ్మేశారని తెలిసినా తహసీల్దారు కొనసాగించారు. పైగా తదుపరి రిజిస్ట్రేషన్ చేశారు. ఆఖరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రాంతాల్లోనూ కొందరు తహసీల్దారు వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఒక్క అంశంలోనే ఎంతో చేతులు మారి ఉంటుందో అంచనా వేయవచ్చు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లో అదే భూమి ప్లాట్లుగా రిజిస్టర్ అవుతుంది. తహసీల్దార్ మాత్రం పాస్బుక్స్ ద్వారా అమ్మేస్తున్నారు. మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, గండిపేట, కీసర, గట్కేసర్, షామీర్పేట, కుతుబుల్లాపూర్, పటాన్చెరు, అబ్దుల్లాపూర్ మెట్, బీపీ నగర్, శంకరపల్లి మండలాల్లో కోకోలుగా ఇలాంటివి ఉన్నాయి. వీటికి రెవెన్యూ అధికారుల సహకారం సంపూర్ణంగా ఉంది. ఏసీబీ ఈ ఒక్క అంశాన్ని పరిశీలిస్తే ఎంతమంది ఆ తహసీలపై యాక్షన్ తీసుకుని లెక్కలు వేసుకోవాల్సిందే. నిజమే కదా. పాస్బుక్లు అంటే రీసేల్ అట, నా పేరు మీద ఉంటుంది, మళ్ళీ 10 మంది పేరు అది అవుతుంది. అంటే ఎంఆర్ఓలు డబ్బులు తీసుకొని ఏమైనా చేసుకోవచ్చు. మహేశ్వరం మండలం తుమ్మలూరులో గెలాక్సీ టెక్ ప్లాంటేషన్, సౌందర్య రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్, సాయి సాధన ప్లాంటేషన్, కాకతీయ సిప్ అండ్ డైరీ ఫామ్, కాంక్రీట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇండియా, ఏఎల్ఎల్పి వంటి కంపెనీలు లేఅవుట్లు చేసి గజాల లెక్కన అమ్మేశాయి. సర్వే నెంబర్లు 181, 376, 377, 378, 379, 380, 382, 383లో సుమారు 18,000 పైగా ప్లాట్లను విక్రయించిన నిర్వాహకులు టేకు చెట్లను పెంచకపోగా కనీసం హద్దురాలు లేకుండా చేశారు. భూమిని నాలా కాన్సెప్ట్ చేయకపోవడం, మ్యూటేషన్పై అవగాహన కల్పించకపోవడంతో బాధితుల వద్ద కేవలం సేల్ డీడ్స్ మాత్రం మిగిలాయి. హైదరాబాద్, నాందేడ్, గుల్బర్గా, జైరాబాద్కు చెందిన ఎందరో పేద ముస్లిం కుటుంబాలు ఈ దందలో నిరుణ మోసపోయారు. కొనుగోలుదారులకు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి ఆసరగా చేసుకుని రెవెన్యూ అధికారులు అండతో పాత రికార్డుల ద్వారా పాస్ పుస్తకాలు సృష్టించి అదే భూమిని తిరిగి అమ్మేస్తాను. ఇంత బాటకంగా దోపిడీ జరుగుతున్న అక్రమ పాస్ పుస్తకాలు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసి గమనం. అందుకే కొంత ఉత్తబోచి వాళ్ళు తాగిపోయినా అంటున్నా. సిగ్గొస్తుంది. మంచిగా సెక్రటరీ ముందు నిలబెట్టాలి, అందరినీ మంచిగా మూత్రము తాగించాలి. తాగరని హౌలేని. ఇంత దానమా ప్లాట్ల అమ్మడం అర్థం కాదు. పేద పైలకి కదా. ఎవరైనా బలిసినలు కొంటారా అండి? ఇటువైపు బాలాపూర్, బాడంపేట ఈ చుట్టూ ఎవరైనా బలిసినలు కొంటారా? బలేం ఉంటారు కదా. 20 లక్షలు, 30 లక్షలు ప్లాట్ వాళ్ళు నమ్మి కొంటారు కదా. ప్లాట్లు దయచేసి కొనకండి. నేను చెప్తున్నా కదా,
రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీనే. కాజాగూడలో ఎండోన్శిల రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం కాజాగూడ సర్వే నెంబర్ 27లో ప్రభుత్వ భూమిపై పెద్దల దృష్టి పడింది. ప్రైవేట్ ల్యాండ్గా ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ జారీ చేసిన సర్కులపై అప్పటి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కు సుమోటుగా ఈ నవీన్ మిట్టల్ అంటే చాలా డేంజర్ క్యాండిడేట్. నవీన్ మిట్టల్ చాలా డేంజర్ వరస్ట్ ఫెలో. నిజంగా ఆయన చాలా గొప్పడు కదా, అమయ్ కుమార్ గొప్పడు కదా. వీళ్ళని నేను ఉచ్చలాగించాను అంటున్నా, దమ్ముడ వీళ్ళ మీద కేసు పెట్టాను. నేను మాట్లాడతా, పెద్ద దుర్మార్గులు. నేను నిజంగా మాట్లాడుతున్నా, దమ్ముడ మీరు చర్య తీసుకోండి నా మీద. నవీన్ మిట్టల్ను సుమోటుగా స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎలాంటి సరుకులు చెల్లలేదన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చాయా లేదా ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ నిర్మాణాలకు తెర తీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ జిహెచ్ఎంసీకి రాసిన లేఖ నంబర్ E12970/2022 తేదీ 23/1/2023లో బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఐటీ కంపెనీ పేరిట ఎంఎస్ సోహిని బిల్డర్స్ ఎల్ఎల్పి వంటి కంపెనీ పేరు ప్రస్తావించారు. దీని ప్రకారం సర్వే నెంబర్ 27/2లోని 27.18 ఎకరాల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలను పేర్కొన్నారు. 1960-61 బహాని ప్రకారం కాజాగూడ సర్వే నెంబర్ 28 ఓల్డ్ 117/3/1 లోని 64.26 ఎకరాలు, సర్వే నెంబర్ 28లోని 31.37 ఎకరాలు పూర్తిగా పోరంబోకు ప్రభుత్వాన్ని 2013-14 ప్రణాళిక ప్రకారం కూడా 30.8 ఎకరాలు పోరంబోకు సర్కారుగా రికార్డ్ అయింది. అయితే ఈ సర్కారు భూమి మరి ఎట్లా మరి వాళ్ళ చేతిలో వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి చేసిన ఘనకార్యం కంటే కేసీఆర్ చేసిన ఘనకార్యం ఎక్కువ ఉంది. ఏం లేదు, ప్రభుత్వ భూముల్ని ధరని మొత్తం వాళ్ళ చేత హ్యాండిల్ చేసి మొత్తం కలెక్టర్లను నవీన్ మిట్టల్ని కొనేసి వాళ్ళు నిజంగా వాళ్ళకు కొంత డబ్బు వీళ్ళకు కొంత డబ్బు ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండ్ చేసేసి మొత్తం ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం చేసేసి కొందరు బిల్డర్లకు అక్రమ వెంచర్లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా. ఇంకా పెద్ద పెద్ద మాటలు హరీష్ రావు, కేసీఆర్ లాంటి, కేటీఆర్ లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము నీతిగా పరిపాలించిన అవినీతి చేయలేదని చెప్పేసి. ఇదంతా అవినీతి కాదు మరి. నడిచే రంగారెడ్డి జిల్లా గాంధీపేట మండలం గంధంగూడ సర్వే నెంబర్ 51లోని 200 కోట్ల విలువైన 9.30 ఎకరాల భూమిని ప్రైవేట్ పట్టగా మార్చడం వివాదాస్పదంగా మారింది. అంతకుముందు పనిచేసిన రఘునందన్ రావు వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు తిరస్కరించిన ఈ ఫైలుకు ఎలాంటి పరిశీలన లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఒరిజినల్ సెట్వర్ కాస్ట్రా పహాని రికార్డు లేవని, పట్టదారు పేరు కూడా స్పష్టంగా లేదని కలెక్టర్ ఆర్డర్లో అంకరిస్తూ కేవలం ముంతాకాబ్ రికార్డులతో సాగుతో ఫైల్ క్లియర్ చేశారు. పాయింట్లో కంచె అని ఉన్న చూడండి, ఇట్లా కంచెని ఉన్నట్టు చేసిన అది ప్రభుత్వ భూమి అనడానికి ఆధారాలు లేవంటూ ప్రోహిబిటెడ్ జాబితాలో భూమిని ప్రైవేట్ దారుదం చేశారు. ఈ భారీ కుంభకోణం ప్రభుత్వ పెద్దలు చూసి వెళ్ళిన నేపథ్యంలో బాధితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ విలువైన భూమిని ప్రజా ప్రయోజనాలకు స్వాధీనం చేసుకుంటుందని చెప్పాలట. హైటెక్ సీలింగ్ భూమిని క్లియరెన్స్ అట. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ హైరేజ్ పేట చెంతలో మిగిలిన సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ కోసం భారీ స్కెచ్ చేశారు. ఇక్కడ సీలింగ్ ల్యాండ్స్ అసైన్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో రికార్డులు పరిశీలిస్తే అక్రమాల స్థాయి ఎంతో తెలుస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ అసైన్ ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరగలేదు అన్న. కొంచెం లైవ్లో మళ్ళీ కాల్ చేస్తాను, లైవ్లో మాట్లాడుతున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. రైట్. రాష్ట్రంలో ఎక్కడ అసైన్ ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరగలేదు, కానీ ఖానామెట్లో మాత్రం సేల్స్ లీడ్ చూపిస్తాను. మరి అక్కడ ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులపై ఏసీబీ దృష్టి పెడితే పెద్ద తలకాయ బయటకు వస్తున్న రెవెన్యూ అధికారులే అంటున్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో క్లియరెన్స్ ఇచ్చి బదిలయ్యారు. వేరే శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తాను, కానీ వారు జారీ చేసిన జీవోలు ఎన్ఓసీలు క్రమబద్ధీకరణ ఫైల్లో అక్రమాలు చోటు చేసుకున్న ఫిర్యాదుపై ఎంక్వైరీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఖాళీ ప్లాట్లను జీవో 59 కింద రెగ్యులర్ ఉదాంతాలు అనేకం ఉన్నాయి. రాత్రిపూట కన్వీనియన్స్ డీడ్స్ చేసిన తహసీల్దార్లు కూడా ఉన్నారు. వీటన్నింటిపై విజయం జరిపిస్తే తాత్పర్యం చేస్తున్న జోరు చర్చ జరుగుతుంది. ఇది అబ్దుల్లా పెరిమట్లో జరిగిన ఇది స్కామ్ మిత్రులారా. ఇవన్నీ చదివే ప్రయత్నం చేద్దాం మెల్లమెల్లగా. చూడండి ఎన్ని స్కాములు అవుతున్నారు, రోజు ఎన్నో స్కాములు చెప్తాను నేను. మరి కొంచెం ప్రభుత్వానికి ఉండాలిగా మరి.